హైదరాబాద్ నగరంలో పలు చోట్ల జోరు వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ట్యాంక్ బండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం కూడా సడన్గా కురిసింది. ఈ నేపథ్యంలోనే ఇళ్లకు చేరుకునే వారందరూ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇటు పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాదు, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మెట్రో పిల్లర్స్ కింద తలదాచుకున్నారు. అలాగే ఇటువైపు ట్యాంక్ బండ్ వైపు అయితే పైవంతిని కింద ఎక్కువ మంది కూడా తలదాచుకున్న పరిస్థితి ఏర్పడింది. మనం విజువల్స్లో కూడా ఇప్పుడు చూసుకోవచ్చు. ఈ వర్షం ఎక్కువగా కురిసిన నేపథ్యంలోనే అందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు ఎవరైతే రెయిన్ కోట్లు, గొడుగులు లాంటివి తెచ్చుకున్నారో వాళ్ళు కొంతసేపు అయినా చెప్పుకోవాలి. మిగిలిన వారు అందరూ కూడా ఇక్కడ పైవంతిని కింద అందరూ కూడా ఉన్న పరిస్థితి ఉంది. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. ద్విచక్ర వాహనదారులు అందరూ కూడా ఇక్కడ పైవంతిని కిందనే తలదాచుకున్నారు. అయితే 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడతాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈ క్యుములోనింబస్ మేఘాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా వర్షం అయితే సడన్గా కురవడం జరిగింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరూ కూడా ఇళ్లకు చేరుకునే సమయంలో ఈ వర్షాలు పడడంతో అందరూ కూడా కాస్త ఇబ్బంది ప్రయాణికులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ ట్రాఫిక్ మరి కాసేపట్లో ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా విధుల్లో ఉండి ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. ఇప్పటికే హైడ్రాకు సంబంధించి ఎమర్జెన్సీ టీం కూడా వాటర్ లాగింగ్లు ఎక్కడ లేకుండా కూడా వాళ్ళు చర్యలు చేపడుతున్నారు. ఇలా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు హైదరాబాద్లో వర్షానికి సంబంధించి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో కలిపి సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి.